హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వెబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నల్లేరు రోటి పచ్చడి అండి. అది చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది మనం రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ ఎందులోకైనా తినొచ్చండి. ఇదే అండి నల్లేరు. దీనిని ముందు మనము ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలండి. నేను లేతగా ఉన్న నల్లేరు మొక్కను ఇలా తీసుకున్నానండి. వీటి ఆకులతో సహా మనము ఈ చట్నీని తయారు చేయొచ్చు. ఈ నల్లేరు అనేది ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు సులభంగా అతుక్కోవడానికి ఈ నల్లేరు చాలా ఉపయోగపడుతుందండి. ఇలా దీనిని మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అది మనం కొంచెం ముదిరిపోయిన నల్లేరును తీసుకునే అయితే దానికి మనము చేతికి ఆయిల్ రాసుకొని మనము ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇది లేతదే కనుక చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి. దీనికి ఉన్న ఇలా పీచునంతా మనం ఇలా క్లీన్ చేసేసుకోవాలి. పక్కకు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా అంతా కట్ చేసుకోవాలండి. ఈ నల్లేరుని మనం రోజు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకి సీజన్ చేంజ్ అయిపోయింది కదా, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వర్షాకాలం అనగానే మనకు దగ్గు, జలుబు ఇలాంటివన్నీ ఉంటుంది కదండి. ఈ నల్లేరుని తినడం వల్ల కోరింత దగ్గు, అలాగే కఫాన్ని తగ్గించుకోవచ్చు. అలర్జీల నుండి కూడా మనం కాపాడుకోవచ్చు అండి. ఈ చట్నీ కోసం నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కదండి నల్లేరుని. ఇది అలాగే ఒక 2 టమోటాలని, అలాగే 10 నుంచి 15 మిర్చీలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మనం ఎంత నల్లేరు తీసుకుంటే దానిని బట్టి మనం మిర్చి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ధనియాలు, అలాగే ఇంకో స్పూన్ వచ్చేసి జీలకర్ర వేస్తున్నానండి. వీటి ఇప్పుడు మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి మిర్చి కూడా వేసేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న నల్లేరుని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలండి. నల్లేరును మనం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మరియు అలాగే పగుళ్ళను త్వరగా నయం చేస్తుందండి. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. చూసారు కండి, ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేయడం వల్ల ఈ నల్లేరు పచ్చడి ఇంకా టేస్టీగా మారుతుందండి, అందుకోసం వేశాను. చూసారుగా, ఇది ఫ్రై అయిపోయింది కదా. నల్లేరు కూడా చాలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాని యాడ్ చేద్దామండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని టమోటా కొంచెం మెత్తపడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారుగా అండి, టమాటో కూడా మెత్తపడిపోయింది. ఇప్పుడు మనం దీనిని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఈ నల్లేరుని రోట్లో దంచుతున్నానండి. ముందుగా కొన్ని వెల్లుల్లి, అలాగే రాళ్ళుప్పు తీసుకుంటున్నానండి. ఇది మిక్సీకైనా వేసుకోవచ్చు, కానీ రోట్లో అయితే బాగుంటుందని నేను ఇలా రోట్లో దంచుతున్నానండి. ఫస్ట్ దీన్ని ఒకసారి మనం బాగా దంచేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వీటన్నిటిని ఈ రోట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా దంచుకోవాలండి. స్త్రీలలో మోనోపాజ్ తర్వాత ముఖ్యంగా వచ్చే సమస్య ఎముకలు బోలుగా మారడం. ఈ నల్లేరును క్రమంగా తింటూ ఉండటం వల్ల ఆ సమస్య రాకుండా ఉంటుందండి. చూసారుగా, ఇలా ఈ చట్నీనంతా మనం ఇలా బాగా దంచేసుకోవాలి. దీనిని మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి. కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ ఈ చట్నీని అంతా మనం బాగా నూరుకోవాలి. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిని మనం బౌల్లోకి మార్చుకుందాం. చూసారు కండి, ఎంతో టేస్టీ అయిన అలాగే ఎంతో ఆరోగ్యకరమైన మన నల్లేరు రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.